హాయ్ అందరికీ. ముఖ్యంగా టీనేజ్ వాళ్ళకి ఒకటి చెప్పాలనుకున్నాను, చిన్న టిప్స్. లేడీస్ అండ్ బాయ్స్, లేడీస్ ఏంటంటే, కొన్ని టీనేజ్ వాళ్ళకి ఏంటిదంటే తొందరగా అట్రాక్షన్ అయ్యి చాలా వరకు అడక్ట్ అయ్యి ఇట్లాంటి ఎమోషన్స్ గురయ్యి లోలీగా ఫీల్ ఇట్లాంటివి ఉంటాయి. బట్ వాటిని మనం ఎట్లా ఓవర్టేక్ చేయాలన్నది చిన్న టిప్స్. ఎట్లా అంటే, ఇప్పుడు మన ఫాదర్ చాలా స్ట్రాంగ్, మన బ్యాక్గ్రౌండ్ ఉంది, కామ్ డౌన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అయినప్పటికీ ఈ సొసైటీలో నువ్వు కొన్ని లాజికల్ థింగ్స్ నువ్వు పాటించకపోతే ఇరికిపోతావు, ఇబ్బంది పడతావు, ఇంకా ఎమోషన్ అవుతావు. ఎందుకు అంటే, మనకెంత ఆస్తులు ఉన్నా మా తాత అమీన్ పటేల్ టైర్ కార్ తురు కార్ ఎంతైనా సరే, ఒక రౌడీ షీటర్కి నువ్వు సింగిల్గా దొరికినప్పుడు అక్కడ నువ్వు ఎట్లా ఎస్కేప్ అవ్వాలే చూడాలి తప్ప, నీకు మా అయ్యా అది, మా తాత ఇది, మా తాత అయ్యా దార్కాన్ తునుక అని చెప్పుకుంటూ పోతే ఇరికిపోతూ ఇబ్బంది పడతావు. ఇంకోటి, అమ్మాయిలైనా మీరు ఒక అందాన్ని చూసో, ఒక ఐశ్వర్యాన్ని చూసో అది దాన్ని మోజులో పడి మంచి లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒరిజినల్ వేరే ఉంటుంది లోపల. దాన్ని కనుక్కోవాలంటే కొంత టేక్ టైం. నాకు సంవత్సరం నుంచి లవ్ చేస్తున్నా, 2 సంవత్సరాల నుంచి మోసం చేసిండు, అది ఇది అని ఏడుతూ కూర్చుంటే ఏమీ రాదు. ఓకే, ఇదేంటిదంటే చాలామంది సొసైటీలో ఈ లాజికల్ థింగ్స్ అనేది దీనికి ప్రత్యేకంగా సబ్జెక్ట్ ఉండదు. ఇది ఒక యూనివర్సిటీలో వచ్చేది కాదు, ఒక ఐఏఎస్బీలో చదివిన వాళ్ళు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఇట్లా వచ్చింది కాదు. సొసైటీలో డే బై డే నేర్చుకునే శిక్షణ ఇది. ఏంటంటే, చాలా రకాలమైన మనుషులను మనం చూస్తూ ఉంటాం. ఒక మాల్లో పోయినా, ఒక సినిమా పోయినా, సొసైటీలో ఒక మార్కెట్ పోయినా, ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ని ఉంటా ఉంటాం. ఆ మైండ్ సెట్ వాళ్ళను మనము ఎలా ఎదుర్కోవాలన్నట్టుగా ఆన్ ద టైం మనం కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోతే మనం ఇరికిపోయే ఛాయిసెస్ ఉంటుంటుంది. ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా కావాల్సింది మన అప్రూవల్ కోసం పోయినప్పుడు, మన సత్య హరిచంద్రం అని చెప్తే వాడు ఇయ్యడు. వాడు లాజిక్, వాడి మైండ్ సెట్ ఏంది, వాడు ఏం ఆలోచిస్తున్నాడో దాని తగ్గట్టుగా మన ఆన్సర్ ఉంటే మనకు అప్రూవల్ వస్తుంది. రీసెంట్గా తెలుగు బిగ్ బాస్ 9 ఒక షో వస్తుంది, దాన్ని చూడండి. దాంట్లో సైకోలు, షాడిస్టులు అందరూ ఉంటారు, కానీ నమ్మిన వాళ్ళకే నామినేషన్ చెప్తా ఉంటారు. అర్థమవుతుందా? మీకు బాగా అర్థం కావాలని బిగ్ బాస్ 9 చెప్తున్నా. చూడండి, మనలో క్యారెక్టర్ని ఎంతవరకు చేంజ్ చేసుకోవాలో అంతవరకు చేంజ్ చేసుకోండి. డే బై డే అప్డేట్ అవుతూ ఉండాలి. కానీ ఇది నాకు చాలు, నన్ను ఎవడు మోసం చేయలేడు, నేనే తెలియకల్లోనే అని మాత్రము ఈ ఒక డైలాగ్ కొట్టకండి. మనుషులు